నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఖాళీగా ఉన్న వాళ్ళకే అక్కడ స్థానం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటార్లు. మళ్లీ జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా నిలుస్తాం. అందనాపల్లి సత్యనారాయణ, చిట్టాబత్తుల నాగబాబు. రెండు లక్షల మంది జనం వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు. బీజేపీ నేతలు బొమ్ముల దత్తు, కాశీ విశ్వనాథరాజు, కోడూరి వెల్లడి. రాజమండ్రిలో ఆటో కార్మిక సంఘాలు ఆందోళన. సుమారు 500 ఆటోలతో భారీ నిరసన ర్యాలీ. వైఎస్ఆర్సీపీ రాజమండ్రి ఎంపీగా పోటీ చేస్తున్న డాక్టర్ గూడూరి శ్రీనివాస్ కు మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మద్దతు ప్రకటించారు. శుక్రవారం హర్షకుమార్ స్వగృహానికి వెళ్లి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజమండ్రి పార్లమెంటుకు పోటీ చేస్తున్నానని, తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. దీనిపై మాజీ ఎంపీ జీవి హర్షకుమార్ మాట్లాడుతూ, డాక్టర్ గూడూరి శ్రీనివాస్ వైద్య వృత్తిలో అనేక సంవత్సరాలుగా తెలుసని, ప్రజలకు సేవ చేసే గుణం ఆయనలో ఉందని కొనియాడారు. తన సంపూర్ణ మద్దతు డాక్టర్ గూడూరి శ్రీనివాస్ ఎల్లవేళలా ఉంటుందని ప్రకటించారు. నాకు ఆస్మా కూడా డాక్టర్ గారు తగ్గించారు. కరోనాలో ఆయన చేసిన సేవలన్నాయి రాజమండ్రి ప్రజలకు అందరికీ గుర్తుంటాయి. ఇప్పుడు నన్ను ఎంపీ క్యాండిడేట్లో మొట్టమొదటిగా కలిసింది డాక్టర్ గారు గూడూరి శ్రీనివాసరావు గారు. ఇప్పుడు దాకా ఎవరు కలవలే. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు కూడా వచ్చి నన్ను కలవలే. వైఎస్ఆర్సీపీ పార్టీ అయినా ఆయన వచ్చి కలవడం జరిగింది. ఆయనతో ఉన్న సాన్నిహిత్యం, అంతేకాకుండా ఆయన చేసిన సేవలు రాజమండ్రి ప్రజలకి తప్పకుండా ఆయన్ని గెలిపిస్తాయని నేను భావిస్తా ఉన్నాను. ఆయన నన్ను ఓట్స్ వేయమని అభ్యర్థించారు. తప్పకుండా అనే చెప్తాం అడిగినప్పుడు కానీ. నా మద్దతు అన్నది బాబు భరత్రామ్, శుద్ధపూసని నువ్వు చెప్పేవన్నీ అబద్ధాలేనా? ఇటీవల నువ్వు దాఖలు చేసిన ఎన్నికల అఫిడవిట్లో నీ అబద్ధాలకు బలం చేకూరుస్తున్నాయని రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి ఆదిరెడ్డి శ్రీనివాస్ పేర్కొన్నారు. స్థానిక తిలక్ రోడ్లోని యాక్సిస్ బ్యాంక్ పక్క రోడ్లో ఏర్పాటు చేసిన ఎన్నికల కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భరత్రామ్ విద్యార్హతపై మాట్లాడారు. భరత్రామ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలు, అఫిడవిట్లో విద్యార్హత పత్రాలు అసలు సంబంధం లేకుండా ఉన్నాయన్నారు. ఈ మధ్యన హీరో శివాజీ గారి మూవీ ఒకటి వచ్చింది. దాంట్లో డైలాగ్ ఈ మధ్యన తెగ ట్రెండ్ అయిపోయింది. ఎవరైనా అమాయక చక్రవర్తిలో అంటే తప్పులు చేస్తారు, కానీ అమాయక చక్రవర్తిలోగా ఫేస్ పెడితే వెనకాల ఒక బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వచ్చి సాంప్రదాయని, సుప్పిని, శుద్ధ పూసని అని చెప్పి వస్తుంది. మీరు అందరూ వినే ఉంటారు. సేమ్ టు సేమ్ అదే టైపు మన ఎంపీ భరత్రామ్. నేను శుద్ధ పూసని అని చెప్పుకుంటాడు. ఆయన నిజం ఏంటన్నది ప్రజలకి మరొకసారి తెలియచేయాల్సిన అవసరం మాకు కనబడతా ఉంది. డెవలప్మెంట్ చేశానంటాడు, పబ్లిసిటీ చేసుకుంటాడు, కానీ డెవలప్మెంట్ అంతా డొల్లతనం. 25% కమిషన్ మీద చూపించే శ్రద్ధ నాణ్యత మీద చూపించడు. ప్రజలకి ఏది అవసరం అన్న దాని మీద ఆలోచించడు. ఆయన చెప్పేవన్నీ పచ్చి అబద్దాలు అన్నదానికి ఇంకొక నిదర్శనం. ఆయన ఓయ్ నిన్నే సినిమా ప్రమోషన్స్ చేసుకున్నాడు 2017లో. 2017 సెప్టెంబర్లో మీడియా సోదరులతోటి సమావేశం ఏర్పరచుకొని మరి సినిమాలు రావాలని అనేసాడు, లేకపోతే జనాల్ని మోసం చేయాలని ఉద్దేశంతో అనేడు. ఐ డిడ్ మై ఎంబీఏ ఇన్ ద యుఎస్,
బట్ మోడలింగ్ అండ్ ఫిలిమ్స్ హ్యావ్ ఆల్వేస్ బీన్ మై ప్యాషన్. అంటే ఆయన చెప్పిన మాట ఇక్కడ మీడియా ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేక ముఖం చాటేస్తున్న రోజులలో జై భారత్ నేషనల్ పార్టీ తరపున రాజమండ్రి ఎమ్మెల్యేగా అభ్యర్థిగా పోటీ చేస్తున్న కృష్ణ చైతన్య వినూత్న రీతిలో తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను స్టాంప్ పేపర్పై వ్రాసి ఇచ్చి ఎన్నికల హామీలు నెరవేర్చకపోతే కోర్టుకు వెళ్లవచ్చు సంచలన నిర్ణయం ప్రకటించారు. గురువారం రాత్రి రాజమండ్రి లేడీస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జై భారత్ నేషనల్ పార్టీ 2 మేనిఫెస్టోలు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. ఒకటి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసే మేనిఫెస్టో అయితే రెండోది స్థానికంగా రాజమండ్రికి చేయబోయే అభివృద్ధిపై విడుదల చేసిన మేనిఫెస్టో అని తెలిపారు. వచ్చినటువంటి ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా విలేకరులందరికీ నా నమస్కారాలు. ముందుగా 25వ తారీఖు నేను నామినేషన్ వేసిన తర్వాత పెట్టిన ప్రెస్ మీట్ ప్రజల్లోకి చాలా వేగవంతంగా తక్కువ సమయం ఉన్నా కూడా మీరందరూ తీసుకెళ్లారు. మీ అందరికి కూడా ప్రత్యేకించి నా కృతజ్ఞతలు. జై భారత్ పార్టీ తరఫు నుంచి కూడా నా నమస్కారాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ యొక్క విధి విధానాలు మేనిఫెస్టో ప్రజలతో పంచుకునేందుకు మీ అందరినీ ఒక మాధ్యమంగా మేము భావించడం జరిగింది. కాబట్టి ఈరోజు జై భారత్ నేషనల్ పార్టీ యొక్క రాష్ట్ర మేనిఫెస్టో మరియు ఈ నియోజకవర్గానికి నేను సిటీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను కాబట్టి రాజమహేంద్రవరానికి ఒక సపరేట్ మేనిఫెస్టో తయారు చేసి మీ అందరితో పంచుకోవాలనేది మా భావన. అందుకని ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టో ఏదైతే ఉందో పార్టీ మేనిఫెస్టో మేము స్టాంప్ పేపర్ మీద ఇస్తున్నామండి, నోటరీ చేయించి. ఇందులో ఏవైతే మేము మన హామీలు ప్రజలకు ఇస్తున్నామో వీటిని భవిష్యత్తులో జై భారత్ నేషనల్ పార్టీ కానీ వీటి వరకు కానీ పనిచేయకపోతే ప్రజలందరూ కూడా మా మీద కోర్టుకు వెళ్ళచ్చు. సో గెలుపు ఓటములు అనేది కాదు, ప్రజలు గెలవాలనేది జై భారత్ నేషనల్ పార్టీ యొక్క ముఖ్య ఉద్దేశం. కాబట్టి ఈ యొక్క మా మేనిఫెస్టోని స్టాంప్ పేపర్ మీద నోటరీ చేయించి ప్రజలందరికీ ఇవ్వడం జరుగుతుంది. వీటి మీద మేము పనిచేస్తాము. కాబట్టి ఇప్పుడు ఈ మేనిఫెస్టోని మీకు వివరించే ప్రయత్నం చేస్తాను. తెలుగుదేశం పార్టీలో ఉన్న నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ఎటువంటి కుల వృత్తి చేయకుండా నగరంలోని నాయి బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన వారందరూ టీడీపీకే ఓటేస్తారని ఎలా చెప్తున్నారని నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు అందనాపల్లి సత్యనారాయణ, నాయి బ్రాహ్మణ సీనియర్ నాయకులు చిట్టాబత్తుల నాగబాబు నిలదీశారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ నాయి బ్రాహ్మణులు అన్ని పార్టీలలో సఖ్యతగా ఉంటూ సత్సంబంధాలు కొనసాగిస్తూ ఉంటారన్నారు. ఆయన ఈ విషయాలేమీ తెలుసుకోకుండా కుల వృత్తిదారులందరూ టీడీపీకి మద్దతిస్తున్నారని చెప్పడం సరైన విధానం కాదని మండిపడ్డారు. జగన్ మేనిఫెస్టోలో చెప్పిన విధంగా అన్ని హామీలను నెరవేర్చారని, వైసీపీ ప్రభుత్వం ద్వారా మేలు పొందిన కుటుంబాలు జగన్మోహన్ రెడ్డికే మళ్లీ ఓటు వేసి ముఖ్యమంత్రిగా చేస్తారని స్పష్టం చేశారు. 200 కోట్లు గత ప్రభుత్వం మాకు ఆదరణ పథకం అని, స్కిల్ డెవలప్మెంట్ అని ఇవన్నీ పెట్టి స్కిల్ డెవలప్ స్కామ్లోనే నాయి బ్రాహ్మణులకు వచ్చి లక్కులో కూడా అక్రమ కేసులో సెంట్రల్ జైల్లో ఉన్నారు చంద్రబాబు నాయుడు. మాకు ఏమి చేసింది లేదు. మాకు ఇచ్చుంటే మహా అయితే నేను ఆ టైంలో వెల్ఫేర్ కమిటీ డైరెక్టర్ తూర్పుగోదావరి జిల్లా మహా ఇచ్చుంటే ఒక 35 లక్షలు 40 లక్షల మందికి 40 లక్షల రూపాయలు లబ్ధి పొందింది తప్ప ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల మంది నాయి బ్రాహ్మణులు ఉన్నారు. అందులో చేతి వృత్తిదారులు 2,80,000 మంది ఉన్నారు. వారందరికీ కూడా 200 కోట్లు అంటే అమలు చేసి చూపించారు. అలాగే నాయి బ్రాహ్మణ ప్రతి సెలూన్ షాపు అర్హత కలిగిన ప్రతి సెలూన్ షాప్ కి 150 యూనిట్లు ఉచిత. అలాగే ప్రతి దేవాలయంలో సేవకులుగా ఉన్న మమ్మల్ని పాలకులుగా నిలబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారు. సేవకులుగా గుర్తించిన గత ప్రభుత్వం మాకు ఈ రోజు పాలక మండలిలో ప్రతి దేవాలయంలో డైరెక్ట్ పోస్ట్ ఇచ్చారు. ఆల్రెడీ తిరుపతి దేవస్థానంలో కూడా మాకు డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం కూడా జరిగింది.
అలాగే 1150 దేవాలయాల్లో పాలక మండలి సభ్యులు ఖచ్చితంగా ఆర్డినెన్స్ 3 కింద మాకు జగన్మోహన్ రెడ్డి గారు గవర్నర్ ఆర్డినెన్స్ తో మాకు ఇచ్చారు. అలాగే జీవో నంబర్ 110 నుంచి దేవాలయాలు పనిచేసిన శుల్కలకి ఎండోమెంట్ ఉద్యోగస్తులుగా గుర్తించి 20,000 రూపాయలు, అంటే ఆనాడు మాకు సచివాలయంలో ఏదైతే అవమానం జరిగిందో 25 రూపాయలు ఫీజు రేటు కోసం వెళ్ళి బతిమాలి తిట్లు తినుకుని వచ్చిన వాళ్ళే ఈ రోజు అదే ఆ రోజుని గొల్లబద్దలు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నాయకుని కలిస్తే అన్నా ఒక 6 నెలలు ఆగండి మన అధికారులకు వస్తాం నేను చేస్తానని నెగ్గిన 2 సంవత్సరాల్లో దేవాలయాల్లో పనిచేసే ప్రతి నాయ బ్రాహ్మణుడికి 20,000 రూపాయలు ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. అది తెలుసుకో మాట్లాడు. ఇంకో విషయం ఇవాళ చెప్తున్నాం 145 కోట్లు ప్రదర్శన పండించారని. ఇవాళ ఉత్తుదారులుగా మేము చెప్తున్నాం ఎన్ని బాధలు పడ్డాం. ఆ సామాన్లకి మున్సిపల్ అభివృద్ధి తిరిగి ఇరిగిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన సైకిళ్ళు మళ్ళీ గంటల కోళ్ళు వెయిట్ చేసి 500 1000 రూపాయలు కట్టితే అవి వచ్చి 20 మందికి 30 మందికి వచ్చి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు 10,000 రూపాయలు అడుగుతున్నారు ప్రతి నాయ బ్రాహ్మణులకు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో 150 యూనిట్లు కరెంటు బిల్లు ఫ్రీగా ఇచ్చారు. ఏదో పురుగు చూసి నక్క వాడుతున్నట్టుగా మీ నాయకుడు కాపీ కొట్టే విధంగా అధికారంలోకి వస్తే 200 యూనిట్లు చేస్తాడ. ముందు చేసింది ఎవరినైనా జగన్మోహన్ రెడ్డి కదా. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 20,000 రూపాయలు ఇస్తే మీ నాయకుడు 5,000 రూపాయలు ఇస్తాడు. అధికారంలోకి వచ్చేటప్పుడు చేసేటప్పుడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి చేసి చూపించాడు. ఇవాళ నాయ బ్రాహ్మణులకి అయ్యా మేము నాయ బ్రాహ్మణులమే మా జీవోను అమలు చేయండి ఎన్నోసార్లు తిరిగితే మీ నాయకుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి ఏం చేశాడయ్యా? మంగళం అంటుంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ మంగళం వీలు లేదు నాయ బ్రాహ్మణులు అని జీవో అమలు పరిచిన ఘనత జగన్మోహన్ రెడ్డిది. ఇవాళ పని చేయాలంటే ఎవరు చేయాలి? లబ్ధం పొందాం కాబట్టి ఆయన చేయాలి అని నేను చెప్తున్నాను. అంటే నువ్వు ముందు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ నెల 6వ తేదీ సోమవారం ప్రధాని నరేంద్ర మోదీ రాజమండ్రి వస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షులు బొమ్మల దత్తు, ప్రోగ్రాం ఇన్ఛార్జి కోడూరు లక్ష్మీనారాయణ, కోఆర్డినేటర్ కాశీ విశ్వనాథ్ రాజు వెల్లడించారు. ఎన్డీఏ కూటమి అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ఆ రోజు మధ్యాహ్నం 3:30 వేమగురి జాతీయ రహదారిని ఆనుకుని ఏర్పాటు చేసే బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారని చెప్పారు. విజయ శంకరావం పేరిట నిర్వహించే ఈ సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాల్గొంటారని తెలిపారు. స్థానిక క్వారీ ఏరియాలోని నగర బీజేపీ కార్యాలయంలో శుక్రవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సభకు 2 లక్షల మందిని జనాన్ని సమీకరిస్తున్నట్లు కోడూరి చెప్పారు. రాజమండ్రి, కాకినాడ, అమలాపురం జిల్లాలతో పాటు ఏలూరు, నర్సాపురం ప్రాంతాలకు సంబంధించి ఏర్పాటు చేస్తున్న ఈ సభకు ఇంకా ఎక్కువ మంది వచ్చే అవకాశం ఉందని అన్నారు. ప్రీతమ నాయకులు నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్లో 6, 7 2 రోజుల్లో 4 బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. 3 బహిరంగ సభలు, 1 రోడ్ షో. అందులో భాగంగా రాజమండ్రికి ఒక బహిరంగ సభ 6వ తారీఖు మధ్యాహ్నం 3:30కి ప్రారంభమవుతుంది. దీనికి ఇప్పుడు మా పెద్దలు చెప్పినట్టుగా 2 లక్షలు మేము అన్ని పార్టీలు, ఇది ఎన్డీఏ కూటమి తరఫున మేము ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీనికి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కూడా హాజరవుతారు. 2 లక్షల సంఖ్య సరిపోదేమో అని కూడా మాకు ఆ గ్రౌండ్ ఆలోచన ఉంది. అంత స్పందన ఉంది ఈ సమావేశం కోసం. ఎన్నో చూసాం మనం గత 5 సంవత్సరాలుగా. ఈ దుర్మార్గ ప్రభుత్వాన్ని, ఈ అసమర్థ ప్రభుత్వాన్ని గద్దె దించాలి, అప్పులు ఆంధ్రప్రదేశ్గా చేసినటువంటి ఈ ప్రభుత్వాన్ని దించడం కోసం ఎన్డీఏ కూటమి ఏర్పడడం. ఆ కూటమిలో భాగంగా మనం ఇక్కడ రాజమండ్రి సీట్ బీజేపీకి రావడం జరిగింది. నిన్న కాదు మొన్న సాయంత్రం మాకు కొన్ని సర్వేలు వచ్చినాయి. చాలా రిలయబుల్ సర్వేలు అంచనా ప్రకారం 135 సీట్లతో ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం ఏర్పాటు చేయబడుతుంది. అదేవిధంగా 6 పార్లమెంట్లకి 6 కూడా భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని 5 సర్వేల్లో కూడా ఫలితం వచ్చింది. ఇది మంచి స్పందన. ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి చేసుకోవడానికి డబుల్ ఇంజిన్ సర్కార్ అవసరం. ఇక్కడ కేంద్రంలో మోడీ గారి నాయకత్వంలో ప్రభుత్వం, ఆంధ్రాలో తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రభుత్వం వస్తే ఈ విభజించిన ఆంధ్రాకి ఈ 5 సంవత్సరాల్లో జరిగిన నష్టాన్ని పూడించుకోవడంతో పాటు ఎంతో అభివృద్ధి చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలందరూ కూడా భావించారు. మేము కూడా వేరు ప్లేసుల్లో వెళ్తున్నప్పుడు స్పందన చాలా అద్భుతంగా ఉంది.
రాజమండ్రి నుంచి కూడా పురంధేశ్వర్ గారు అత్యధిక మెజార్టీతో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి అన్ని సర్వేలు, అన్ని డిపార్ట్మెంట్లు, పాత్రికేయ మిత్రులు అందరూ కూడా తెలియజేస్తున్నారు. నిజంగా ఈ ప్రాంత అభివృద్ధికి కేంద్రంలో ప్రభుత్వం రావడం ఖాయమైంది. కానీ ఈ ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ప్రతినిధి ఉంటే మరింత అభివృద్ధి చేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి ప్రజలు చాలా మెచ్యూర్డ్గా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారు. వారందరికీ మేము ముందుగానే ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని మరింత విజయవంతం చేయడం కోసం విజయ్ శంకర్రావు అని పేరుతో ఈ బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. దీన్ని ప్రజలందరూ కూడా ఈ 5 పార్లమెంట్లకు సంబంధించి బీజేపీ టీడీపీ చంద్రబాబు నాయుడు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇచ్చి మహిళా ఓట్లను కొల్లగొట్టేందుకు యత్నిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రాజమండ్రిలో ఆటో కార్మికులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు వద్దు, జగనన్న ముద్దు అంటూ నినదించారు. శుక్రవారం మాజీ కార్పొరేటర్, వైసీపీ సీనియర్ నేత అజ్జరపు వాసు ఆధ్వర్యంలో ఆటో కార్మికులు నగరంలో తమ ఆటోలతో నిరసన ప్రదర్శన చేశారు. స్థానిక క్వారీ సెంటర్ నుంచి నగరంలోని గోకవరం బస్టాండ్ సెంటర్ వరకు ఈ ర్యాలీ కొనసాగింది. సుమారు 500 ఆటోలలో ఆటో డ్రైవర్లు, ఆటో యజమానులు, వివిధ ఆటో సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. అదే సమయంలో ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజమండ్రి ఎంపీ సిటీ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్రామ్ ఆటో కార్మికులకు మద్దతు పలికారు. క్వారీ సెంటర్ వద్ద ఆటో కార్మికుల నిరసన ర్యాలీకి ఎంపీ భరత్ జెండా ఊపి ప్రారంభించారు. ఈరోజు రాజమహేంద్రవరం ఆటో కార్మికులందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు అంటే, చంద్రబాబు నాయుడు అన్ని అబద్ధాల మేనిఫెస్టోలో కూడా మహిళలకు ఉచిత బస్సు అని చెప్పి మా ఆటో కార్మికుల కొట్టడానికి అతను మేనిఫెస్టోలో పెట్టాడు. అవి అమలవని హామీలైనా సరే అతను కావాలని మమ్మల్ని అందరినీ కూడా మభ్యపెడుతున్నాడు. అందుకని ఎప్పుడు 5 సంవత్సరాల నుంచి వాహనమిత్ర ఇస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని, ఎందుకంటే ఆటో కార్మికుల సమస్యలు తెలుసుకుని వాళ్ళు పడుతున్న ఇబ్బందుల్ని అన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు వాహన మిత్ర అనే పథకం ద్వారా మా ఆటో కార్మికులు అందుకుంటున్నాడు. దానికి కృతజ్ఞత తెలుపుకోవడానికి ఈరోజు మేము ఆటో కార్మికులందరం కలిపి రాజమహేంద్రవరంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా రాజమహేంద్రవరం ఆటో డ్రైవర్లు, ఆటో ఓనర్స్ అందరూ కూడా మేమంతా సిద్ధం. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం అని చేయడానికి, ఇక్కడ మార్గాని భరతరామ్ గారిని ఎమ్మెల్యేగా, గూడూరు శ్రీనివాసరావుని ఎంపీగా నెగ్గించడానికి మా ఆటో కార్మికులంతా సిద్ధమని చెప్పి తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. స్థానిక మహాకాళేశ్వరం ఆలయం ఎదురుగా ఉన్న హోటల్లో టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో ఎన్ఆర్ఐల బృందం పాల్గొని మాట్లాడారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీని సపోర్ట్ చేస్తున్నామని, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మళ్లీ అధికారంలోకి రావాలని, రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రావాలన్నారు. పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ గూడూరి శ్రీనివాస్, రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే అభ్యర్థి మార్గాని భరత్ను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. సపోర్ట్ గా జగన్ గారిని గెలిపించాలని చెప్పి క్యాంపెయిన్ చేయడం జరుగుతుంది. ఈరోజు స్టార్టింగ్ ఫస్ట్ డే మన మహాకాళేశ్వర ఆలయంలో మహాదేవుడి ఆశీర్వచనాలు తీసుకుని ఫస్ట్ ప్రెస్ మీట్ ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ఈ టీంకి కార్తీక ఎల్లప్పరెడ్డ, ఈయన ఎన్ఆర్ఐ వింగ్ యూరోప్ కి కన్వీనర్, ఆయన మన గోదావరి ఎన్ఆర్ఐ బస్ యాత్రకి ఇన్ఛార్జ్ కూడా ఈయన కార్తీక్ గారు. నెక్స్ట్ భవిగడ్డ బ్రహ్మానందరెడ్డి గారు, ఈయన స్విట్జర్లాండ్ నుంచి వచ్చారు. స్విట్జర్లాండ్ వైఎస్ఆర్సీపీకి ఆయన కోఆర్డినేటర్ బ్రహ్మానందరెడ్డి. అలాగే వంగ సారథరెడ్డి గారు, ఈయన నెదర్లాండ్స్ నుంచి వచ్చారు. నెదర్లాండ్స్ కి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. అలాగే వినోద్ పేరూరి, ఈయన ఐర్లాండ్ నుంచి వచ్చారు. ఐర్లాండ్ కి వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. అలాగే కిషోర్ యాదవ్ తరిమి, ఈయన ఇటలీ నుంచి వచ్చారు. ఇటలీ నుంచి కోఆర్డినేటర్ అక్కడ వైఎస్ఆర్సీపీకి. అలాగే కుమారస్వామి, ఈయన కువైట్ నుంచి వచ్చారు. దుబాయ్కి అక్కడ ఈయన కోఆర్డినేటర్ అండి వైఎస్ఆర్సీపీకి. జర్మనీ నుంచి వచ్చారు, అంటే జర్మనీ వైఎస్ఆర్సీపీ కోఆర్డినేటర్. వీళ్ళంతా కూడా
మొత్తం 30 మంది వచ్చారండి. టీముకి చాలా పేర్లు ఉన్నాయి. వీళ్ళందరూ కూడా ఏంటంటే ఆయా కంట్రీస్ లో వైఎస్ఆర్సీపీ తరఫున కోఆర్డినేటర్స్ ఉంటే రిప్రజెంట్ చేస్తారు. మన జగన్ గారిని గెలిపించాలి, మళ్ళీ మనకి జగన్ గారి ప్రభుత్వం అధికారంలోకి రావాలని వీళ్ళ యొక్క సొంత డబ్బులు ఖర్చు పెట్టుకుని అక్కడి నుంచి సెలవు మీద డ్యూటీలకి సెలవు పెట్టుకుని ఇక్కడికి వచ్చి మరి బస్సు ఒకటి తీసుకుని ఆ బస్సు మీద బస్సు యాత్ర చేస్తూ ఈ ఉమ్మడి గోదావరి జిల్లాలో మన వైఎస్ఆర్సీపీ పార్టీ ఎమ్మెల్యేలు ఎంపీలు గెలిపించాలని చెప్పి ఇక్కడ రావడం జరిగింది. మరి వారందరికీ కూడా మన రాజమండ్రి ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వైఎస్ఆర్సీపీ తరఫున, ముఖ్యంగా మన రాజమండ్రిలో ఉన్నటువంటి ప్రజల తరఫున వీళ్ళందరికీ కూడా స్వాగతం తెలియజేస్తున్నాం. ఇప్పుడు మన కార్తీక్ ఎల్లాప్రగడ్ గారు అంటే ఈయన ఈ బస్సు యాత్రకి ఇన్ఛార్జి, అలాగే యూరోపియన్ కంట్రీస్ దానికి కన్వీనర్ ఆయన ఉభయ గోదావరి జిల్లాల్లో అత్యధిక జనాభా ఉన్న బీసీ సామాజిక వర్గానికి సీఎం జగన్మోహన్ రెడ్డి సీట్ల కేటాయింపులో అగ్రతాంబూలం ఇవ్వడం హర్షణీయమని, ఆ అభ్యర్థులందరినీ గెలిపించుకోవడానికి అందరూ ఐక్యంగా కృషి చేస్తామని బీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్ వైఎస్ఆర్సీపీ నాయకుడు మార్గాని నాగేశ్వరరావు, మాజీ కార్పొరేటర్ సెట్టిబలిజా సంఘం నాయకుడు వాసంశెట్టి గంగాధర్ పిలుపునిచ్చారు. ది రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం జరిగిన మీడియా సమావేశంలో మార్గాని మాట్లాడుతూ బీసీలకు పెద్దపీట వేసిన ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు. 4 రాజ్యసభ పార్లమెంట్ సీట్లు ఇస్తే వారు సమర్థతని చూపిస్తున్నారన్నారు. 2012 నుంచి మొదలైనటువంటి ఈ ప్రస్థానంలో దరిదాపు 2024 వరకు వచ్చేసరికల్లా ఎన్ని సీట్లు ఇచ్చారు, ఎంతమందికి ఇచ్చారు అనేది ఒకసారి బేరీజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ప్రస్తుత ఎన్నికల్లో ఇంతవరకు గీత కులాలు రాజ్యసభలో ప్రవేశించనే లేదు. అటువంటి గీత కులాల్లో జాతి పెద్ద అయినటువంటి మరి పెద్దలు మన పిల్లి సుభాష్ చంద్రబోస్ గారిని రాజ్యసభకు పంపించడం జరిగింది. అలాగే ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ఎన్నికల్లో 2 పార్లమెంట్ సీట్ స్థానాల్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు కేటాయించడం జరిగింది. ఒకటి రాజమండ్రి గూడూరు శ్రీనివాస్ గారు, 2 గూడూరు ఉమాబాల గారు నరసాపురం. ఇలా లెక్కేసుకుంటూ పోతే ఎమ్మెల్సీలుగా 2 గీత కులాలే, కుడిపూడి సూర్యనారాయణ గారు, కౌరు శ్రీనివాస్ గారు. అంతేకాకుండా ఇవాళ ఎమ్మెల్యేలుగా మరి రాజమండ్రి చెప్పవలసి వస్తే యువ నాయకుడు, ముఖ్యమంత్రి గారికి అత్యంత సన్నిహితుడైనటువంటి మరి మార్గాని భరతరామ్ గారిని రాజమండ్రికి ఎమ్మెల్యేగా ఇచ్చారు. రాజమండ్రి రూరల్కి మరి మంత్రివర్యులు చెల్లిపోయిన వేణుగోపాల్ గారిని పెట్టడం జరిగింది. హై ప్రెస్టేజ్ అయినటువంటి వాళ్ళ రాజమండ్రి పార్లమెంట్ స్థానాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మరోసారి సీఎం చేసుకోవాల్సిన అవసరం అందరిపై ఉందని ప్రముఖ న్యాయవాది వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు గోందేసి శ్రీనివాసరెడ్డి యువసేన అధ్యక్షులు కైఫ్ అన్నారు. శుక్రవారం ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలో ప్రజలు కష్టాలు, ఇబ్బందులు తెలుసుకుని వారి సమస్యలను అవగాహన చేసుకుని నవరత్నాలు పథకాలు ప్రకటించారని గుర్తు చేశారు. ఎన్నికల్లో గెలిచాక ఇచ్చిన హామీలను 90% పైగా అమలు చేసి అర్హులైన పేదలందరికీ నేరుగా ఇంటికి ఆయా పథకాలను చేర్చారని చెప్పారు. ఎన్నికల్లో శ్రీ చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారు రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఆయన 2019 రామచంద్రపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. ఆయన బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా కూడా సేవలు అందించారు. జడ్పీటీసీ నుంచి మంత్రిగా ఆయన ప్రస్థానం చాలా కష్టపడిన వ్యక్తిగా మనం గుర్తించవచ్చు. ప్రజలకు దగ్గరగా ఉండే వ్యక్తి, ప్రజా సమస్యలు తెలిసిన నాయకుడు. అలాంటి వ్యక్తిని మనం గెలిపించుకుంటే ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళ సమస్యలన్నీ పరిష్కరిస్తారు. అదేవిధంగా పార్టీ ప్రారంభం నుండి అహర్నిశలు రాత్రి పగలు కష్టించిన వ్యక్తి శ్రీ గొందేసి శ్రీనివాసరెడ్డి గారు. ఆయన పార్టీ స్థాపించిన కాడి నుంచి పార్టీ బలోపేతం కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఆయన వేణుగారి విజయం కోసం గత 4 రోజులుగా డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేపట్టారు. ఆ కార్యక్రమంలో ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్న సంక్షేమాలన్నీ వాళ్ళకి అందుతున్నాయని చెప్పారు. ఆ కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి గారి మీద చూపించిన ఆదరణ, ఆప్యాయత, ప్రేమ అన్నీ చూసి ప్రజల కోసమే పుట్టిన ప్రజానాయకుడు అని మనకు తెలుస్తుంది. శ్రీనివాసరెడ్డి గారు వేణుగారి విజయం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉన్నారు. శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఆయన వెంటంటే ఉండి ఆయన వెనకాల నడిచే విధంగా మేమందరం కూడా ప్రయాణిస్తూ ఉంటాం.
రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రిగా చూడాలని, చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారిని ఉప ముఖ్యమంత్రిగా చూడాలని, గొందే శ్రీనివాసరెడ్డి గారిని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక సముచిత స్థానంలో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే వెన్నుపోటు రాజకీయాలు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. మా శ్రీనివాసరెడ్డి గారికి ఎటువంటి చెడ్డ పేరు కానీ ఎవరన్నా కీడ్చేయాలు కానీ తలపడితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని వదిలి ప్రసక్తి అయితే లేదు. ఇది సభాపరంగా పత్రికాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా సీఎంగా చూడాలని మేము అందరూ ఎంతగానో కష్టపడుతున్నాం స్టార్టింగ్ నుండి. జై జగన్, జై వైఎస్ఆర్సీపీ పార్టీ, జై గొందేసి, జై చెల్లిపోయిన. జగ్గంపేట మండలం మర్రిపాక గ్రామంలో శుక్రవారం ఉదయం చైతన్య రథంపై ఎన్నికల ప్రచారం నిర్వహించిన జగ్గంపేట నియోజకవర్గం ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల నెహ్రూ గ్రామంలో చెరువు వద్ద 400 మంది ఉపాధి కూలీలు ఉపాధి పనులు చేస్తుండగా అక్కడకు వెళ్లిన జ్యోతుల నెహ్రూ వారి అందరినీ ఆప్యాయంగా పలకరించి వారి యొక్క సమస్యలను తెలుసుకుని మే 13వ తేదీన జరగబోయే ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నానని, మీ అందరి చల్లని ఆశీస్సులు ఇచ్చి సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. పార్లమెంట్ జనసేన అభ్యర్థి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ కూడా గాజు గ్లాసు గుర్తుపై ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న ఎన్డీఏ కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ రాజానగరం నియోజకవర్గంలోని ఉమ్మడి జనసేన కూటమి అభ్యర్థి బత్తుల బలరామకృష్ణ ప్రసార హోరు జాతరను తలపిస్తూ ముందుకు సాగుతోంది. కార్యకర్తలలో ఉత్సాహం చూస్తుంటే ఇవి విజయ సంకేతానికి ఆనవాళ్లు అని పలువురు అభినవాన్లు వాపోతున్నారు. ప్రతి వీధిలోనూ మహిళలు హారతులతో స్వాగతం పలికారు. తమ నేత బత్తుల బలరామకృష్ణను ఊరేగింపుగా తిప్పుతూ గాజు గ్లాసు గుర్తు మరియు కమలం గుర్తులపై తమ ఓటు ముద్ర వేసి అఖండ మెజారిటీ ఇవ్వాలని కోరుతున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఖాళీగా ఉన్న వాళ్ళకే అక్కడ స్థానం. మీడియా సమావేశంలో ఆదిరెడ్డి శ్రీనివాస్ సెటార్లు. మళ్లీ జగన్మోహన్ రెడ్డికే మద్దతుగా నిలుస్తాం. అందనాపల్లి సత్యనారాయణ, చిట్టా భక్తుల నాగబాబు. రెండు లక్షల మంది జనం వస్తారన్న అంచనాతో ఏర్పాట్లు. బీజేపీ నేతలు బొమ్ముల దత్తు, కాశీ విశ్వనాథరాజు, కోడూరి వెల్లడి. రాజమండ్రిలో ఆటో కార్మిక సంఘాలు ఆందోళన. సుమారు 500 ఆటోలతో భారీ నిరసన ర్యాలీ. ఎదురొస్ట్ బులెటిన్ మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.